హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పంది మాంసం ఫ్రై అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, రీసెంట్గా మనం చికెన్ ఫ్రై చేసాము, అట్లాగే ఫిష్ ఫ్రై కూడా చేసాము. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి పంది ఫ్రై అయితే చాలా సింపుల్ వేలో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఓకే, వెళ్ళిపోదాం మనం వీడియోలోకి. ఫ్రెండ్స్, మనం 1 కేజీ అయితే ఈ మాంసం తెచ్చేసుకున్నాం. ఇది కొన్ని చూడండి. సో ఇప్పుడు నేను బౌల్లోకి వేస్తున్నాను ఇది మొత్తం కూడా. ఇది ఫస్ట్ మనం ఏంటంటే మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే మనకి ఆయిల్ మొత్తం కూడా అంటే సౌర్ అంటారు కదా, సో సౌర్ అనేది ఎక్కువ అయితే ఉండటం వల్ల దీన్ని మొత్తం కూడా మనం ఎన్నిసార్లు కడిగినా కానీ జిడ్డుగానే ఉండేది. సో అందుకని మనం 2 టైమ్స్ అయితే కడిగేద్దాము. ఒకసారి మొత్తం నీళ్ళు మొత్తం కూడా వంపేసుకున్నాం. మనకి జిడ్డు అనేది అట్లాగే ఉంటామండి. సో అందుకని 2 సార్లు అయితే క్లీన్ చేస్తాం. మనం మొత్తం కూడా వంపేసుకున్నాం. మొత్తం కూడా ఇట్లా విడిగా ఒక ప్లేట్లో తీసుకున్నాం మనం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏంటంటే ఇది ఒక మొత్తం కూడా మాంసాన్ని అయితే కుకింగ్ చేద్దాం. ఎందుకంటే తర్వాత మన సింపుల్ వేలో దీన్ని అయితే కుక్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఉడికిస్తూ ఉన్నాను. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేద్దాము. దీన్ని కొద్దిసేపు ఏంటంటే ఒక 20 మినిట్స్ కానీ 10 మినిట్స్గా దీని అయితే మొత్తం కూడా మూత పెట్టేసి కుక్ అయితే చేసేద్దామంట. మొత్తం కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒక 20 మినిట్స్ పైన అయితే దీన్ని మొత్తం కూడా ఉడికించాం బాగా. ఈ నీళ్ళు మొత్తం కూడా కింద పడవద్దాం. సో ఈ విధంగా చేసుకుంటే మనకి తర్వాత సింపుల్ వేలో దీన్ని అయితే వండుకోవచ్చు. చెప్పాను కదా, మొత్తం కూడా సౌర్ అని ఎంత ఉడికినా కానీ సౌర్ అనేది వస్తూనే ఉండేది. కొద్దిగా మళ్ళీ చన్నీళ్ళు పోతాయి ఇందులో. మనం చన్నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఉంచాలి. ఫ్రెండ్స్, మొత్తం కూడా మనం ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం. ఎందుకంటే మనకు ఫ్రై కాబట్టి ఇదిగోండి ఈ సైజులో ముక్కలు అనేది చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కూడా మన చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం మొత్తం కూడా. ఫ్రెండ్స్, మనం తర్వాత ఇది మొత్తం కూడా మనం కటింగ్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు అయితే కటింగ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి. సో ఈ విధంగా అయితే నేను కటింగ్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కళాయి అయితే పెట్టేద్దాము. కళాయి పెట్టిన తర్వాత కొంచెం నూనె అయితే పోద్దాం. 1 టేబుల్ స్పూన్ నూనె. కొంచెం సరిపోద్ది. ఎందుకంటే మనకి ఏంటంటే ఒక మాసంలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. సో ఇప్పుడు మనం కొద్దిసేపు తర్వాత కరివేపాకు రెబ్బలు అయితే 2 అయితే వేస్తున్నాను. అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేస్తాను. అంటే ఈ యొక్క ఆనియన్స్ ఉల్లిపాయలు వేరే కలర్లోకి కొంచెం లైట్ కలర్ గోధుమ కలర్లోకి చేంజ్ అయినట్టుగా అప్పుడు వచ్చేదాకా దీన్ని అయితే మనం కొంచెంసేపు అయితే కుకింగ్ అయితే చేద్దాం. దీంట్లో కొంచెం మనకు అల్లం పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుదాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే సరిపోద్ది. ఇదిగోండి తిప్పుదాం. ఇంకా మనం డైరెక్ట్గా మాంసం అయితే వేసేసుకున్నాం.
కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మనకు సరిపోయినంత వాటికి. సో నేను ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్. సో ఈ విధంగా చల్లుకోవాలి. చల్లిన తర్వాత మొత్తం కూడా మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం కూడా మొత్తం కలవడానికి తిప్పాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు తిప్పిన తర్వాత మనం ఏంటంటే మూత అయితే కొద్దిసేపు పెట్టుకుందాం. మొత్తం కూడా ఫ్రెండ్స్ ఒక 20 మినిట్స్ పైన అయితే మనకి ఎక్కువ మంట పెట్టేసి దీని అయితే మొత్తం కూడా ఫ్రై చేసాము, కుకింగ్ చేసాము. సో ఈ విధంగా అయితే మొత్తం కూడా కలర్ అయితే మార్పు చెందాలి. సో మొత్తం కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఈ విధంగా వస్తే మనకేంటంటే బాగా కూడా కుక్ అయినట్టు ఫ్రెండ్స్, బాగా ఉడికినట్టు. మనం ఆయిల్ అయితే తక్కువ పోస్తున్నాం కదా. సో చివరికి చూడండి ఎట్లా వచ్చిందో మనకు మొత్తం కూడా. ఇది మొత్తం కూడా దీన్ని సౌరు అంటారు ఫ్రెండ్స్. సో అది ఇది మొత్తం కూడా సౌరు. సో దీంట్లోకి మనం కొంచెం ఇప్పుడు ఏంటంటే జీరా పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే 1 టేబుల్ స్పూనే తీసుకుంటున్నాను. జీరా పౌడర్ మొత్తం కూడా చల్లాలి. తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ అయితే మనకి మిరియాల పొడి అంటారు ఫ్రెండ్స్, మనకి పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్ అంటారు. సో దీన్ని కూడా కొంచెం చల్లాలి. చల్లిన తర్వాత దీనికి మొత్తం కూడా ఫ్రెండ్స్ తర్వాత దీనికి మళ్ళీ మనం గరం మసాలా అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేద్దాం టేస్టీ కోసం. గరం మసాలా ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా వేసిన మొత్తం కూడా దీన్ని మొత్తం మళ్ళీ మిక్స్ చేద్దాం. అయితే మనం ఒక 20 మినిట్స్ దీని అయితే కుకింగ్ చేసాము. కుకింగ్ చేసిన తర్వాత కొంచెం దీంట్లో మనకి ధనియాల పొడి కొంచెం అయితే వేసేద్దాం. అంటే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేద్దాం. అంటే 1 కేజీ కదా ఇది మొత్తం కూడా. సో 2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం కూడా కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మొక్క అనేది పచ్చిగా పోయి మొత్తం కూడా నీట్గా సూపర్గా టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2 సెకండ్ వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే దీంట్లోకి మళ్ళీ మనం చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇన్ని మొత్తం కూడా మళ్ళీ మనం మిక్స్ అయితే చేసేద్దాం. సో మిక్సింగ్ అయితే చేద్దాము. ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయితే మనకి ఏంటంటే ఇది మాంసం అనేది చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం కూడా మనకైతే ఇది మొత్తం కూడా వంట అయితే తయారు చేసాం. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం మనకి కలర్ చేంజ్ అయితే ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాం టేస్ట్ కోసం మనం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం నిమ్మకాయ పిండుకున్నాం ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండితే అక్కడ టేస్ట్ అయితే వేరే లెవెల్కి తీసుకెళ్తాం మనకి. సో ఈ విధంగా మనం నిమ్మకాయ అయితే రసం పిండేసాము. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. వా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది. నాకైతే భలే కుదిరింది ఫ్రెండ్స్ ఈ యొక్క మాసం అయితే. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా సింపుల్ వేలో దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క మాసాన్ని ఎలా వండుకోవాలో మీకైతే చాలా క్లారిటీగా చూపించండి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇది భలే సూపర్గా అయితే నచ్చింది ఫ్రెండ్స్. సో ఇలాంటిది మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే ఒక 5 కేజీస్ అట్లా ట్రై చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియో తప్పక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక అద్భుతమైన వంటతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.